ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్య అంశాలు: అహ్మదాబాద్లోని విమాన ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. దేశాన్ని స్వావలంబన దిశగా నడిపించడంలో భారతదేశ యువ ఆవిష్కర్తలు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ యాత్ర ఈ రోజుతో ముగిసింది. విశాఖలో ఈ నెల 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవంలో 40 దేశాల ప్రతినిధులు పాల్గొంటారని కేంద్ర మంత్రి ప్రతాప్రావు జాదవ్ తెలిపారు. వార్తల వివరాలు: అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఈరోజు మధ్యాహ్నం లండన్కు బయలుదేరిన AI-171 విమానం ప్రమాదానికి గురైంది. రన్వే నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే మేఘానీనగర్ ప్రాంతంలో విమానం ఒక్కసారిగా కూలిపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో సిబ్బందితో సహా విమానంలో మొత్తం 242 మంది ఉన్నారని అధికారులు తెలిపారు. ఈ ప్రమాద ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. విమాన ప్రమాదం తనను తీవ్రంగా కలిచివేసిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఈ క్లిష్ట సమయంలో దేశం బాధితులకు తోడుగా నిలుస్తుందని రాష్ట్రపతి తెలిపారు. బాధిత కుటుంబాలకు నరేంద్ర మోదీ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సహాయక చర్యలపై మంత్రులు, సంబంధిత అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. విమాన ప్రమాదంపై పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటన ప్రాంతాన్ని పరిశీలించిన కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ విషాదం తీవ్రంగా కలిచివేసిందన్నారు. ప్రమాదంపై లోతైన దర్యాప్తు చేపడతామని రామ్మోహన్ నాయుడు పేర్కొంటూ, And right now, if you ask me, I can only think about the passengers, their families, what they might be going through, and especially the civilians also who are there near the crash site. A lot of relief effort has been done already, right from Indian Army, NDRF, state police. Everyone has attended immediately, the fire department. To the best of their abilities, they have been functioning here and doing the rescue operations. And we are trying to extend all the help that can be done. Very sad to know that Vijay Rupani ji, Chief Minister, was also there. And like you were mentioning, other nationals were also there. Children were also there. I would only say that each and every life is precious to us. We'll do properly according to the protocol. And we are going to go to the depth of why this incident has happened. That much I can tell you now. విమాన ప్రమాదం మృతులపై ప్రస్తుతం ఎటువంటి స్పష్టత ఇవ్వలేమని అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ జిఎస్ మాలిక్ తెలిపారు. విమానం నివాస ప్రాంతంలో కూలినందున మృతుల సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ విమాన ప్రమాదం నుండి ఒకరు బయటపడ్డారని, అతనికి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామని తెలియజేశారు. భారతదేశ యువ ఆవిష్కర్తలు సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంలో దేశాన్ని స్వావలంబన దిశగా నడిపించడంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇది ప్రపంచ సాంకేతిక శక్తి కేంద్రంగా భారతదేశాన్ని మరింత బలోపేతం చేసిందన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని గత 11 సంవత్సరాల్లో ప్రజలు అపరిమిత ప్రయోజనాలు పొందారని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి పేర్కొన్నారు. చివరి లబ్ధిదారుడికి కూడా సకాలంలో పథకాలు చేరాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సేవలను అత్యంత ఖచ్చితత్వంతో పారదర్శకంగా అందించేందుకు సాంకేతికత దోహదం చేస్తోందని తెలిపారు. అంతేకాకుండా పేదల జీవితాలను మెరుగుపరిచే సాధనంగా మారిందన్నారు. ప్రపంచానికి ఆహార ఉత్పత్తి కేంద్రంగా భారతదేశాన్ని మార్చాలనేది ప్రభుత్వ సంకల్పమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ ముగింపు సందర్భంగా గుజరాత్లోని బార్డోలీలో ఈరోజు జరిగిన రైతుల సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ, అభివృద్ధి చెందిన భారతదేశం దార్శనికతను సాధించడంలో వ్యవసాయం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ యాత్ర శాస్త్రీయ పరిశోధన, పురాతన వ్యవసాయం మధ్య అంతరాయాన్ని తగ్గించిందని పేర్కొన్నారు. లాభదాయకమైన ఎగుమతి ఆధారిత వ్యవసాయ రంగానికి మార్గం సుగమం చేస్తుందన్నారు. భారతదేశ వ్యవసాయ పునరుజ్జీవనం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తోందని శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొంటూ, प्रधानमंत्री जी ने उस समय मुझसे कहा कि देखो भाई, इतने वैज्ञानिक अपने पास, वैज्ञानिकों की इतनी बड़ी टीम, ये वैज्ञानिक लैब में रिसर्च करते हैं और किसान खेत में खेती करता है. ये लैब टू लैंड जुड़ते ही नहीं है. अगर वैज्ञानिक निकल के खेतों में, गांव में किसानों के बीच पहुंच जाए तो खेती में और चमत्कार हो सकता है. इसको हमने मंत्र माना और इसलिए हमने बनाया विकसित कृषि संकल्प अभियान. प्रधानमंत्री जी का संकल्प है विकसित भारत, और विकसित भारत बिना खेती के नहीं बन सकता. हमने कहा विकसित भारत के लिए विकसित खेती और समृद्ध किसान, इसके लिए अभियान चलाएंगे, कोई कसर नहीं छोड़ेंगे. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు.
ఉగ్రవాదంపై పోరాటంలో మద్దతిస్తున్న ఫ్రాన్స్ దేశానికి భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ కృతజ్ఞతలు తెలిపారు. ఐరోపా దేశాల పర్యటనలో భాగంగా జైశంకర్ ఈరోజు ఫ్రాన్స్ అధ్యక్షులు ఇమాన్యుయల్ మ్యాక్రాన్తో సమావేశమయ్యానని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ భేటీలో జరిగిన చర్చలు భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్య ఆశయాన్ని ప్రతిబింబిస్తాయని జైశంకర్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా యోగా ఒక సామూహిక ఉద్యమంగా పరిణామం చెందిందని కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్రావు జాదవ్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవంపై కేంద్ర మంత్రి ఈరోజు న్యూఢిల్లీలో పాత్రికేయులతో మాట్లాడుతూ ఒకే భూమి ఒకే ఆరోగ్యం నినాదంతో ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో జరిగే ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారని, అలాగే దాదాపు 40 దేశాల ప్రతినిధులు కూడా ఈ యోగా దినోత్సవంలో భాగస్వామ్యం అవుతారని ఆయన వెల్లడిస్తూ योगा का जो पब्लिक हेल्थ बेनिफिट्स हो सकते बेनिफिट्स इन विच आर पॉसिबल इन प्रिवेंटिव हेल्थ mental and physical well-being, take that to the people all over the world. And it has also been an occasion for India. There is an awareness of yoga all around the world, as you can see from the map itself. IDY national event, which is going to happen, where the Honorable PM will be leading the event. Now the focus has shifted to the main event. We are calling it Yog Sangam. That is happening on 21st, when the Honorable Prime Minister addresses the nation at 6:30 in Visakhapatnam, where the main event will be. Along with that, in 1 lakh locations, yoga events will be happening. దేశంలో హస్తకళల ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ఈరోజు న్యూఢిల్లీలోని రాజ్ఘాట్లో లోక్ సంవర్ధన్ పర్వను కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ గ్రామాల్లోని కార్మికులు ప్రతిభతో తయారు చేసిన సాంప్రదాయ హస్తకళను మార్కెట్కు తీసుకురావడానికి ఇది మంచి వేదిక అన్నారు. వివిధ రాష్ట్రాల్లో తయారు చేసిన ఉత్పత్తులను తరలించడానికి కూడా ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. 4 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ దార్శనికత కింద ప్రభుత్వ కీలక పథకాలు, కార్యక్రమాలను, విజయాలను కూడా ప్రదర్శిస్తారని ఆయన వెల్లడించారు. ప్రపంచంలోని ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన నేషనల్ క్యాడెట్ కోర్ ఎన్సీసీ క్యాడెట్లు యువతరానికి స్ఫూర్తిదాయకంగా నిలిచారని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఇటీవల ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన వారిని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో సత్కరించారు. ఈ సందర్భంగా ఎన్సీసీ తన క్యాడెట్లను ఈ శిఖరాగ్రహానికి పంపాలన్న నిర్ణయాన్ని కేంద్ర మంత్రి ప్రశంసించారు. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించేటప్పుడు వారు ప్రదర్శించిన ధైర్యం, దృఢ సంకల్పంతో భవిష్యత్ సవాళ్లను అధిరోహిస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కాగా 19 సంవత్సరాల వయసు గల 5 బాలికలు, 5 బాలులతో కూడిన ఎన్సీసీ బృందం గత నెల 18న ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించింది. త్వరలో ప్రారంభం కానున్న ప్రసిద్ధ అమర్నాథ్ యాత్రకు ఇప్పటివరకు 3,31,000 మంది పేర్లు నమోదు చేసుకున్నారని జమ్మూ కాశ్మీర్ అధికారులు వెల్లడించారు. ఈ సంవత్సరం జూలై 3న అమర్నాథ్ యాత్ర ప్రారంభమై ఆగస్టు 9వ తేదీన ముగుస్తుంది. అమర్నాథ్ గుహకు చేరుకోవాలంటే 45 కిలోమీటర్ల మేర ట్రెక్కింగ్ చేస్తూ వెళ్లవలసి ఉంటుంది. లండన్లో లార్డ్స్ వేదికగా జరుగుతున్న WTC ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 138 పరుగులకు ఆలౌట్ అయింది. 43 పరుగులకు 4 వికెట్ల నష్టంతో రెండవ రోజు ఆటను ప్రారంభించిన సౌత్ ఆఫ్రికా బెడింగ్హామ్ 45, బౌమా 36 పరుగులు చేయడంతో తొలి ఇన్నింగ్స్లో 138 పరుగులు చేయగలిగింది. అంతకుముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 212 పరుగులకు ఆలౌట్ అవడంతో 74 పరుగుల ఆధిక్యం లభించింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 82,515 పాయింట్ల వద్ద ప్రారంభమై 81,692 వద్ద స్థిరపడింది. నిఫ్టీ చివరకు 253 పాయింట్ల నష్టంతో 24,888 వద్ద ముగిసింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అహ్మదాబాద్లోని విమాన ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. దేశాన్ని స్వావలంబన దిశగా నడిపించడంలో భారతదేశ యువ ఆవిష్కర్తలు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వికసిత్ కృషి సంకల్ప అభియాన్ యాత్ర ఈ రోజుతో ముగిసింది. విశాఖలో ఈ నెల 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవంలో 40 దేశాల ప్రతినిధులు పాల్గొంటారని కేంద్ర మంత్రి ప్రతాప్రావు జాదవ్ తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.